గుడ్ ఈవినింగ్ మేడం. హాయ్. చాలా థ్యాంక్స్. కానీ సమయానికి బాగా హెల్ప్ చేశాను. ఇందులో థ్యాంక్స్ ఏముంది మేడం, ఇదొక వ్యాపారం. దీంట్లో నా లాభం నాది, మీ లాభం మీది. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ వాడిని చంపకుండా వదిలిపెట్టారు. అదొక్కటే బాధగా ఉంది. కాదు మేడం, వాడిని చంపుదాం అనుకున్నాను. అది పెద్ద పనేమి కాదు. కానీ వాడు మీ మీదే ఆశలు పెట్టుకున్నాడు. ఎంతలా అంటే మీకోసం వాడింత రిస్క్ చేసే కంటే వాడిని చంపటం మహాపాపం మేడం. అందుకని వాడిని చంపకుండా వదిలేశాను. చూడండి, ఇలాంటి సెంటిమెంట్స్ నా ముందు ఎప్పుడు మాట్లాడొద్దు. నాకు ఇలాంటి వాల్యూస్ ఉండవు. అర్థమైందా? మీకు కావాల్సింది డబ్బు. అర్థమైందా? ఇప్పుడు కాకపోతే ఇంకో 1 వీక్ అయినా వాడిని చంపేయండి. వాడు నా ముందు కనపడకూడదు. కాదు మేడం, ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ పేరెంట్స్కి వాడు ఒక్కడే మేడం పాపం. వాడు ఒక్కడే అని వదిలేస్తే వాడు పెళ్ళి పెళ్ళి అని నన్ను చంపుకు తింటున్నాడు. పోనీ ఒక పని చేయండి, మీరంటే ఇష్టం లేదని చెప్పండి. వాడు చచ్చిపోతా అంటున్నాడు మేడం. కరెక్టేనండి. వాడి ప్రేమ, పెళ్ళి ఇవన్నీ అంటే నాకెలా అవుతుంది? సరే అండి, మరి ఇవన్నీ అనుకున్నప్పుడు వాడిని ప్రేమలోకి ఎలా దించారు? చెప్పాను కదా, నేను దీనికోసమే నాకు నమ్మకమైన మనిషి కావాలి. అది కూడా ఒక అమ్మాయి కూడా కావాలి. ఎవడున్నాడని చూశాను, వాడు దొరికాడు. అందుకనే వాడిని ఒక పావులాగా వాడాను. సరే మేడం, చంపడం అయితే కాదు, కానీ వాడిని మాత్రం మీ లైఫ్లోకి దగ్గర రాకుండా చూస్తాను. కాదండి, ఫ్యూచర్లో నాకేమైనా ఇబ్బంది అవుతే? అవన్నీ నేను చూసుకుంటాను. సరే, నేను ఆలోచించుకొని చెప్తాను. కానీ నేను మాత్రం వాడిని చంపాలని డిసైడ్ అయిపోయాను. మీతో కాకపోయినా వేరే వాళ్ళతోనైనా చంపిస్తాను. సరే మేడం, ఆలోచించి చెప్పండి. మీరు ఎలా అంటే అలా చేస్తాను. ఓకే. సరే మేడం, ఉంటాను మేడం. బాయ్. వంశీ, మమ్మీ డాడీతో ఎప్పుడు మాట్లాడతావు? ఏం మాట్లాడాలి? ఏంటి ఏం తెలియనట్టు మాట్లాడతావు? పెళ్లి గురించి మాట్లాడవా? అది కదబ్బా, మనం చదివేది ఇంటరు, ఇంకా బీటెక్ కావాలి, జాబ్ రావాలి. లైఫ్లో మనం సెటిల్ అయిన తర్వాత అప్పుడు వచ్చి ఏమండి మీ అమ్మాయిని ఇవ్వండి, నేను పెళ్లి చేసుకుని కంటికి రెప్పలా చూసుకుంటాను, అప్పుడు నమ్ముతారు. ఇప్పుడు నేను వచ్చి మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అంటే ఏమంటారు తెలుసా? ఈడ్చి తంతారు. నువ్వెంత, నీ వయసు ఎంత, నా కూతుర్ని ఎలా పోషిస్తావురా అని చెప్పని తన కూడా తంతారు. ఇవన్నీ అవసరమా చెప్పు? నన్ను తన్నించే ప్రోగ్రాం పెట్టుకున్నావే నువ్వు. అదేం కాదు వంశీ, ఎక్కడో కొంచెం భయం వేస్తుంది వంశీ. ఎందుకంటే నువ్వేమన్నా మారిపోతావేమో, మరి నన్ను పట్టించుకోవేమో అని భయం వేస్తుంది వంశీ. ఏదో ఒకటి చేయి వంశీ, నిన్ను వదిలిపెట్టాలని లేదు వంశీ. ఎందుకు అలా భయపడుతున్నావు? ఏదో నేను విడిచి వెళ్ళిపోతున్నానని మాట్లాడతావు. మనం ఇలాగే ఉంటాం. మీ డాడీకి ట్రాన్స్ఫర్ అయినా, నువ్వెక్కడున్నా నేను అక్కడే చదువు కోసం వస్తాను. ఒకవేళ కుదరలేదనుకో, ఇప్పుడు ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ హాయిగా అక్కడే ఉండిపోతాను. ఏం భయపడకు. నువ్వు ఆ మాట ఇవ్వు వంశీ, అలాగే హ్యాపీగా బతికేస్తాను. ఎందుకు అలా అంటున్నావురా? ఎందుకు భయపడుతున్నావు? నేను మాట ఇమ్మంటున్నాను కదా.
మాట ఇవ్వలేవా? ప్రామిస్ చేయి. ప్రామిస్ రా, లైఫ్లో నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాను. నా ప్రాణం పోయినా నా చివరి ప్రాణం వరకు నీతోనే ఉంటాను. థ్యాంక్ యూ వంశీ. నువ్వు ఈ మాట ఇస్తే నేను ప్రశాంతంగా ఉంటాను. అయినా ఎందుకురా భయపడుతున్నావు? ఏమో వంశీ, ఈ మధ్య అన్ని పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయి. నువ్వేదో నాకు దూరం అయిపోయినట్టు, మా డాడీకి తెలిసి మన ఇద్దరిని వేరు చేసినట్టు ఇటువంటి కళ్ళే వస్తున్నాయి. తెల్లవారుజామున వచ్చిన కళ్ళు నిజమవుతాయంట. ఎవరు చెప్పారు? కళలు నిజం అవడం ఏంట్రా? పిచ్చిదల్లా మాట్లాడుతున్నావు. నువ్వు చదివేది ఇంటర్మీడియట్ రా, ఇంకా ఫూలిష్కుంటే ఎట్లా? ఇవన్నీ మూఢనమ్మకాలు రా. కళలు వేరు, జీవితం వేరు. ఏమో వంశీ, అవన్నీ నాకు తెలియదు. కానీ డాడీ కానీ ట్రాన్స్ఫర్ అయితే నువ్వు అక్కడికి రాలేదనుకో, నేనే మీ ఇంటికి వచ్చేస్తాను. అప్పుడు మీ ఇంట్లో ఏం చెప్తావో నాకు తెలీదు. ఏంట్రా కొంప తీసి మా ఇంటికి వచ్చేయాలని ప్లాన్లు ఉన్నావేంటి? చెప్తున్నాగా వంశీ, నువ్వు నాకు దూరం అవుతావంటే ఎటువంటి నిర్ణయమైనా తీసుకుంటాను. చావటానికైనా సిద్ధం నేను. అటువంటప్పుడు మీ ఇంటికి రాలేనా ఏంటి? చూడరా, ఏం పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. నేను నీతోనే ఉంటాను, మనిద్దరం కలిసే ఉంటాం. ఎప్పటివరకో తెలుసా? నాలో ప్రాణం ఉన్నంత వరకు నేను నీ చేయి వదిలిపెట్టనురా. నువ్వు ధైర్యంగా ఉండు, అర్థమైందా? డాడీకి ట్రాన్స్ఫర్ అయినా ఎక్కడికి వెళ్ళినా మనం ఇలాగే ఉంటాం. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసాయి. వంశీ సరే, కానీ ఈ దగ్గరలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. అక్కడ చాలా నమ్మకం అంటున్నారు అందరూ. ఆ స్వామి దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే ఏదైనా జరుగుతుందంట. రేపు వెళ్దామా? అది కాదురా, అమ్మ నాన్న ఇక్కడ ఉన్నారు కదా, ఎల్లుండి వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ డే ప్లాన్ చేద్దాం. సరే, కానీ మరి ఇంట్లో ఏం చెప్తావు? ఏదో ఒకటి చెప్తలేరా. ఏ ప్రైవేట్ క్లాసు ఉందంటాను, ఫ్రెండ్ బర్త్డే అంటాను. మార్నింగే టెంపుల్కి వెళ్ళిపోదాం. 11 ప్రదక్షిణలు చేసి దేవుణ్ణి నిన్ను నా నుంచి దూరం చేయకూడదని వేడుకుంటాను. నువ్వు కూడా అంకిత నాతోనే ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరు. నా కోసం ఇది ఒక్కటి చేయరా ప్లీజ్. సరేరా, ఎల్లుండి అమ్మ నాన్న ఊరు వెళ్ళగానే నెక్స్ట్ డేనే మనం ఓన్ ప్రోగ్రామ్ పెట్టుకుందాం, సరేనా? థ్యాంక్ యూ వంశీ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.